Hi friends, dear students and respected teachers, myself is Keshamuni Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center, Hyderabad, Nalgonda, Khammam. My dear students, the Telangana government yesterday released a special TET first time for the in-service teachers. ఎవరైతే ప్రస్తుతము గవర్నమెంట్ టీచర్స్గా పనిచేస్తున్నారో వారి కోసము స్పెషల్గా టెట్ అనేది 21st of July ఈవినింగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ టెట్ ఎస్పెషల్లీ ఫర్ ద ఇన్-సర్వీస్ టీచర్ ప్రస్తుతము గవర్నమెంట్ టీచర్స్గా పనిచేస్తున్న వారు అకార్డింగ్ టు ద సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ప్రకారము సెప్టెంబర్ 1, 2025 సుప్రీం కోర్టు ఇన్ సర్వీస్ టీచర్లందరూ కూడా ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాలని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు దట్ ఆర్డర్ ప్రకారము కండిషన్ కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా 3 years లోపు అంటే 2028 సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా ఆల్ ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ కూడా టెట్ క్వాలిఫై కావాలని చెప్పి గైడ్ లైన్స్ అనేది డెడ్ లైన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మరి లాస్ట్ టెట్లోనే చాలా మంది గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా అప్లై చేసి రాయడం జరిగింది. బట్ మొట్టమొదటిసారిగా రాయడము ఆఫ్టర్ లాంగ్ టైమ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వడము, సమయం తక్కువగా ఉండడము అండ్ అదేవిధంగా కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా ఆల్రెడీ నేను కంటెంట్ చాలా వరకు 20 years నుంచి జరుగుతుంది, మనం కొంత నార్మల్ ప్రిపరేషన్తోని మనం ఈ యొక్క టెట్లో మనం క్వాలిఫై అయితే సరిపోతుంది, జనరల్ ప్రిపరేషన్తో ప్రిపేర్ అవ్వచ్చు అనుకున్నటువంటి వారందరికి కూడా షాకింగ్ రిజల్ట్స్గా ఓన్లీ 37% పీపుల్ ఓన్లీ క్వాలిఫైడ్ ఇన్ ద టెట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. అంటే ఆల్మోస్ట్ ఒక 28,000 మంది అప్లై చేస్తే ఇన్ సర్వీస్ టీచర్స్ జస్ట్ కేవలం ఒక 8,000 నుంచి 9,000 మంది టీచర్స్ మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్లో ఎంతమంది టెట్ పేపర్ 1కి అప్లై చేశారు, పేపర్ 2కి ఎంతమంది అప్లై చేశారు అనే డేటా కూడా మీకు ఈ వీడియోలో లాస్ట్ ఎండింగ్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రీవియస్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ను బట్టి ప్రస్తుతం ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో వాళ్ళు కొంత ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత చాలా జాగ్రత్తగా అలర్ట్ అయ్యి వారి యొక్క ప్రిపరేషన్ కూడా ప్లానింగ్ చేసుకోవడానికి చాలా వరకు ఆప్షన్ ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా లాస్ట్ ఎండింగ్లో మీకు ఈ వీడియోలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్, వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఈస్ ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియోస్ టు యువర్ నియర్ అండ్ డియర్. అండ్ మేము ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో 50,000 సబ్స్క్రైబర్స్ క్యాంపెయినింగ్ అనేది. సో మా యొక్క వీడియోస్ సమ్ మోర్ మెంబర్స్కి స్పీడ్గా రీచ్ అవ్వాలి అంటే మీ యొక్క వాల్యుబుల్ సపోర్ట్తోని మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టినట్టయితే మరింత ఇన్స్పిరేషన్తోని మరింత వాల్యుబుల్ అప్డేట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు కూడా యూట్యూబ్లో మీకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ అదేవిధంగా కమ్ టు ద పాయింట్, ఎస్టర్డే ద తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్డ్ ద స్పెషల్ టెట్ ఫస్ట్ టైం ఫర్ ద ఇన్ సర్వీస్ టీచర్స్. వీటికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ టిల్ ద ఎండ్. అండ్ అదేవిధంగా ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉంటారో వారి కోసము ప్రత్యేకంగా ఆన్లైన్ క్లాసెస్ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. లాస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక 700 ఇన్ సర్వీస్ టీచర్స్ మన యొక్క ఆన్లైన్ క్లాసెస్ పర్చేజ్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 50 to 55% ఆఫ్ ది ఇన్ సర్వీస్ టీచర్స్ హూ హ్యాస్ టేకెన్ ద ఆన్లైన్ క్లాసెస్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ అవర్ యాప్, దే హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ద టెట్ ఎగ్జామినేషన్. అదే ఇన్స్పిరేషన్తో ఈసారి 75 to 80% ఆఫ్ ది ఇన్ సర్వీస్ టీచర్స్ మన ఆన్లైన్ ద్వారా ఎవరైతే పర్చేజ్ చేసుకుంటారో వారు క్వాలిఫై అయ్యే విధంగా మరి మా యొక్క 20 years ఎక్స్పీరియన్స్తోని మా యొక్క ఎక్స్పీరియన్స్ అవనిగడ్డ టీమ్ ఫ్యాకల్టీస్తోని మిమ్మల్ని క్వాలిఫై అయ్యేంత వరకు కూడా నిరంతరం కూడా మేము గైడ్లైన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఆ యొక్క ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన స్పెషల్ బిగ్ ఆఫర్ కూడా మీకు ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఎండింగ్లో వరకు మీరు చూసినట్టయితే మీకు ఆ ఎండింగ్లో ఇవి ఆ ఆన్లైన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కమ్ టు ద పాయింట్, మరి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఫర్ ద ఇన్ సర్వీస్ టెట్ ఆస్పిరెంట్స్. స్పెషల్ టెట్ has been given from the Telangana government for 2026. నోటిఫికేషన్ కనుక మీరు గమనించినట్టయితే ద రిలీజ్ డేట్ ఈస్ 21/7/2026. అంటే ఎస్టర్డే మరి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి అప్లికేషన్ డేట్ వచ్చేసి 22nd July to 29th July 2026. అంటే ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 10 o'clock సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 29th of July అంటే 8 days మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి డేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మై డియర్ టీచర్స్,
ఇమీడియట్గా లేట్ చేయకుండా మరి లాస్ట్ ఎండింగ్ వరకు వెయిట్ చేసినట్టయితే సర్వర్ బిజీ అవ్వడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి కొంత అన్కంఫర్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా మీరు ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసుకొని అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ముందుగా అప్లై చేస్తారో సాధ్యమైనంత వరకు లోకల్లో ఉన్నటువంటి సిబిటి సెంటర్ అంటే కంప్యూటర్ బేస్డ్ సెంటర్స్లో దగ్గరలో మీకు ఈ యొక్క సెంటర్ కూడా ఎగ్జామ్ సెంటర్ కూడా పడడానికి చాలా వరకు ఆప్షన్ ఉంటుంది, కాబట్టి ప్లీజ్ అలర్ట్. సో 22 జూలై టు 29 జూలై 2026 అప్లికేషన్ డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్ కనుక మీరు చూసినట్టయితే సో ఎగ్జామినేషన్ వచ్చేసి సో ఆల్మోస్ట్ సెప్టెంబర్ 7th to 11th 2026 అంటే మరి సెప్టెంబర్ 7th నుంచి కొంతమంది గ్రూప్స్ వైజ్గా మరి అకార్డింగ్ టు అప్లికేషన్స్ను బట్టి మరి 7th స్టార్ట్ అయ్యి 11th వరకు కూడా గ్రూప్స్ వైజ్గా ఆయా డేస్లలో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకు ఉన్న టైము 35 డేస్ బిలో మనకి ఎగ్జామినేషన్ టైం అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జామినేషన్ పేపర్ చూసినప్పుడు లాస్ట్ టైము సాధారణంగా సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నటువంటి జనరల్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులే ఆ క్వశ్చన్ పేపర్ని చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సందర్భంలో మరి ఇన్ సర్వీస్గా టీచర్గా పనిచేసుకుంటూ 35 డేస్లో వస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లెవెల్లో వస్తున్నటువంటి ఈ పేపర్ని మీరు ఎదుర్కోవాలంటే సరైనటువంటి ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలనేది కూడా నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే సో ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి మరి డేట్ అనేది సెప్టెంబర్ 7th నుంచి 11th వరకు ఇవ్వడం జరిగింది. సో సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు గమనించినట్టయితే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దిస్ ఇన్ సర్వీస్ స్పెషల్ టెట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు నేను అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఎటువంటి డౌట్స్ లేకుండా ఎటువంటి వాళ్ళు అర్హులవుతారు, ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది, ఎన్ని మార్క్స్తోని క్వాలిఫై అవ్వాలంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది పూర్తి సమాచారం ఈజీ వేలో మీరు క్వాలిఫై అయ్యే విధంగా నేను మీకు సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. మై డియర్ టీచర్స్, రాష్ట్రంలో తొలిసారిగా ప్రత్యేక టీచర్స్ అర్హత పరీక్ష అనేది తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ టైం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా కొన్ని కీ పాయింట్స్ని కనుక మీరు గమనించినట్టయితే రాష్ట్రంలో తొలిసారిగా ప్రత్యేక టీచర్ అర్హత పరీక్ష స్పెషల్ టెట్ నిర్వహించనున్నారు. పాఠశాల విద్యాశాఖ ఇందుకు నోటిఫికేషన్ అనేది ఎస్టర్డే జారీ చేయడం జరిగింది. అండ్ ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ కావాల్సిందేనని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సో ఆల్రెడీ ఐ టోల్డ్ టు యూ సెప్టెంబర్ 1st 2025 సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఇన్ సర్వీస్లో ఉన్న ప్రతి టీచరు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాలని. అది కూడా 3 years మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే సెప్టెంబర్ 1st అండ్ 2028 లోపు ఖచ్చితంగా ఈ యొక్క టెట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. కాబట్టి నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరం మనిషిని ఖచ్చితంగా విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా కాబట్టి 100% సరైనటువంటి ప్లాన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఓసీ వాళ్ళైతే 90 మార్క్స్, బీసీ వాళ్ళైతే 75 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 60 మార్క్స్ సాధించాల్సి ఉంటుంది. కాబట్టి 100% మా గైడ్లైన్స్లో మిమ్మల్ని క్వాలిఫై చేసే విధంగా నిరంతరం కూడా మీ వెనకాల ఉండి మేము నడిపించి మిమ్మల్ని సక్సెస్ సాధించేంత వరకు కూడా మా గైడ్లైన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాలి. అండ్ అదేవిధంగా మరి టీచర్లు 3 ఏళ్లలో అంటే 2028 సెప్టెంబర్ నాటికి ఖచ్చితంగా టెట్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అదేవిధంగా లేని పక్షంలో వారు ఉద్యోగంలో కొనసాగడానికి వీలుండదని సుప్రీంకోర్టు మరి చెప్పడం జరిగింది. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. సాధారణంగా మై డియర్ టీచర్స్, మరి లాస్ట్ టెట్ చాలా మంది రాయడం జరిగింది. మీరు లాస్ట్ టెట్ని గమనించినట్టయితే మరి జనరల్ టెట్ వచ్చేసి జనరల్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని పేపర్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం కఠినంగా ఉంటుంది, కాన్సెప్ట్ కూడా హై లెవెల్లో ఉంటుంది. అంత కాన్సెప్ట్తోని మరి ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా టీచర్స్గా పనిచేస్తూ ఈవినింగ్ ఎప్పుడో కొంత సమయం దొరికినప్పుడు ఆ సమయంలో ఇంత హై లెవెల్ క్వశ్చన్ పేపర్ని రీచ్ అవ్వాలంటే కష్టం అవుతుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ మంచి డెసిషన్ తీసుకొని స్పెషల్గా ఇయర్లీ 2 times ఇన్ సర్వీస్ కోసము టీచర్స్కి ఈ టెట్ అనేది నిర్వహించబోతుందని చెప్పిన ప్రామిస్ ప్రకారము ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్ పాస్ కానీ సుమారు 20,000 మంది ఉన్నట్లు విద్యాశాఖ అంచనా. ఇప్పటికీ ఇంకా 20,000 మంది టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని వారి కోసం స్పెషల్గా ఈ టెట్ నిర్వహిస్తున్నాడు. మరోవైపు పదోన్నతులకు టెట్ పాస్ కావాల్సి ఉండడం
ఉండడంతో మోడల్ స్కూల్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు తదితరులు కూడా ఈ పరీక్ష రాసుకునే అవకాశం ఉంది. ఫలితంగా వేలాది మంది పరీక్షకు దరఖాస్తు చేయనున్నారు. ఆల్ ద మోడల్ స్కూల్ టీజీటీ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెచ్జిటీస్ అండ్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ అండ్ అదేవిధంగా ప్రైమరీ సెక్షన్, అప్పర్ ప్రైమరీ సెక్షన్, హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా వారు ఫ్యూచర్లో ప్రమోషన్స్కి ఎలిజిబిలిటీ కావాలంటే ఖచ్చితంగా ఈ టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో అండ్ ఇక్కడ టీచర్స్ చెప్తున్నది ఏంటి అంటే అర్హత మార్కులు మారాయంటూ టీచర్లు అంటే జనరల్గా మరి జనరల్ టెట్లో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ కానీ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారు డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటారు. ఆ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు 20% వెయిటేజీ ఈ యొక్క టెట్కి ఇవ్వడం జరుగుతుంది. బట్ కాబట్టి అక్కడ వాళ్ళకి కొంత ప్లస్ పాయింట్ అవుతుంది. మరి అటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్ లాంటి మాలాంటి వాళ్ళకి మరి ఎటువంటి రిజర్వేషన్స్ అనేవి రిజర్వేషన్ ప్రకారం ఇన్ని మార్కులు రావాలని కాకుండా అందరికీ ఈక్వల్గా ఇన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అన్నట్టుగా పెడితే బాగుంటుంది అని చెప్పి టీచర్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ కాకపోతే గవర్నమెంట్ దాన్ని ఇంతవరకు యాస్కేప్ చేయలేదు. ఫ్యూచర్లో యాస్కేప్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ప్రస్తుతానికి జనరల్ టెట్కి ఉండేటటువంటి గైడ్ లైన్సే దీనికి కూడా ఉండడం జరుగుతుంది. ఓసీ వాళ్ళు 90 మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళు 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు షుడ్ హ్యావ్ టు గెట్ 60 మార్క్స్. సో దీంట్లో భాగంగా ఈ యొక్క అర్హత మార్కులు అనేవి యాజ్ పర్ ద జనరల్ టెట్కి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా దీనికి కూడా అర్హత మార్కులు కేటాయించడం జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 150 మార్కులతో 60 మార్కులు సాధించాల్సి ఉంటుంది. 150లో 75 మార్క్స్ వస్తే బీసీ టీచర్స్ క్వాలిఫై అయినట్టు. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ సంబంధించిన వాళ్ళైతేనేమో 60 మార్క్స్, బీసీ వాళ్ళైతేనేమో 75 మార్క్స్, ఓసీ టీచర్స్ అయితేనేమో 90 మార్క్స్ సాధిస్తే ఈ టెట్లో క్వాలిఫై మార్క్స్గా వాళ్ళకి పరిగణించడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మరికొంత సమాచారము టెట్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎవరు ఈ యొక్క టెట్కి అర్హులవుతారు అన్నప్పుడు కేవలం క్రింది విభాగాల్లో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు మాత్రమే టీజీ టెట్ ఇన్ సర్వీస్ టీచర్స్ 2026 రాయడానికి అర్హులవుతారు. మరి ఎవరు అర్హులవుతారు అన్నప్పుడు ఇక్కడ మీరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అంటే గవర్నమెంట్ టీచర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మరి స్థానిక సంస్థలు అంటే లోకల్ బాడీ టీచర్స్ ఎవరైతే ఉంటారో వారు అండ్ అదేవిధంగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థలు TGREIS అంటే రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో ఉండేటువంటి టీజీటీస్ అండ్ అదేవిధంగా దాని కన్సర్న్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హులవుతారు. అండ్ అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ సంఘాల రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరూ కూడా ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ మోడల్ స్కూల్స్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ స్పెషల్ టెట్ రాయడానికి అర్హులవుతారు. అండ్ అదేవిధంగా సెకండ్ పాయింట్ చూసినప్పుడు టెట్ ఉత్తీర్ణత వల్ల ప్రయోజనం. ఈ టెట్ ఉత్తీర్ణత సాధించడం వల్ల ఇన్ సర్వీస్ టీచర్స్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయన్నప్పుడు ఈ ప్రత్యేక టెట్లో ఉత్తీర్ణత సాధిస్తే ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగాన్ని కొనసాగించడానికి అవసరమైన టెట్ అర్హత కలిగి ఉంటారు. ప్రస్తుతం టీచర్గా పనిచేయాలి అంటే 2028 సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాలంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టెట్ రాయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా తదుపరి పదోన్నతులకు కూడా ఇది వర్తిస్తుంది. అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ప్రమోషన్స్ కోసము ప్రయత్నం జరిగితే ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే ఎలిజిబిలిటీలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది గౌరవ సుప్రీంకోర్టు 19/2025 అంటే 2025 సెప్టెంబర్ 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఈ అర్హతలు అనేది కేటాయించడం జరిగింది. టీచర్స్ ముఖ్యమైన గమనిక మీరు గమనించినట్టయితే ఈ స్పెషల్ టెట్ ఇన్ సర్వీస్ టీచర్స్ అర్హతను భవిష్యత్తులో జరిగే డైరెక్ట్ టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి కోసం ఉపయోగించలేరు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సాధారణంగా కొంతమంది టీచర్స్ ఎవరైతే ఎస్జిటి టీచర్స్ ఉంటారో ఎప్పుడైనా డిఎస్సి నోటిఫికేషన్ పడ్డప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కనుక ఉన్నట్టయితే ఈ ఎస్జిటి టీచర్లకి బీఈడి కూడా క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే వారు మరి ఈ డిఎస్సి కోసము టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. పేపర్ 2 కన్సెంట్ మెథడాలజీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళైతేనేమో టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్ వాళ్ళైతేనేమో టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్, లాంగ్వేజెస్ వాళ్ళు కూడా సోషల్ రాయాల్సి ఉంటుంది. అటువంటి ఎస్జిటి టీచర్లు బీఈడి కూడా కలిగి ఉంటే వారు ఫ్యూచర్లో డైరెక్ట్ డిఎస్సి ఎగ్జామ్ కనుక రాయాలి అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా జనరల్ టెట్ రాసి దాంట్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఇన్ సర్వీస్ టెట్ రాసి దాంట్లో మార్కులు క్వాలిఫై అయినట్టయితే ఈ మార్కులతోని జనరల్ డిఎస్సి రాయడానికి
రాయడానికి అర్హులు కాదు. దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్, జనరల్ టెట్ రాసిన వాళ్ళందరూ కూడా డిఎస్సి రాయడానికి అర్హులు అవుతారు. కానీ ఇన్ సర్వీస్ టీచర్లు ఫ్యూచర్లో గనక మరి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లు రాయాలనుకున్నటువంటి ఎస్జిటి టీచర్లు ఎవరైతే ఉంటారో వారు జనరల్ టెట్ క్వాలిఫై అయితేనే మరి జనరల్ డిఎస్సి రాసుకోవడానికి అర్హులు అవుతారు. ఆ పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు నిర్వహించే రెగ్యులర్ టెట్ లేదా సిటెట్ ఉత్తీర్ణత అవసరము. ఎస్జిటి టీచర్లు ప్రజెంట్ పనిచేస్తున్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ కనుక డిఎస్సి రాయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా జనరల్ రెగ్యులర్ టెట్కు మాత్రమే రాసి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అదర్వైజ్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే సిటెట్ ఎగ్జామినేషన్ రాసినా సరే అది డిఎస్సికి రాసుకోవడానికి అర్హులుగా భావించవలసి ఉంటుంది. బట్ కానీ ఈ స్పెషల్ టెట్లో వచ్చేటటువంటి క్వాలిఫికేషన్తోనే డిఎస్సికి సంబంధం ఉండదు, గమనించవలసి ఉంటుంది. అండ్ అదేవిధంగా మరి పేపర్ 1 రాయడానికి ఎవరు అర్హులు అవుతారని చాలామంది మెసేజ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా క్రింది ఉపాధ్యాయులు పేపర్ 1 రాసుకోవచ్చు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే హెచ్జిటీస్గా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ అండ్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ అంటే ఎస్జిటి ద్వారా ప్రమోషన్స్ పొందినటువంటి హెడ్ మాస్టర్స్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ అనేవాళ్ళు మరి ఎక్కడైతే స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ప్రైమరీ స్కూల్స్ హయ్యర్ స్కూల్స్ ఎక్కడైతే స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటుందో అక్కడ మెయింటెనెన్స్ కోసము ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ని కేటాయించడం జరుగుతుంది. వీరు సాధారణంగా ఎస్జిటిలో సీనియారిటీని బేస్ చేసుకుని వీళ్ళకి ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ జనరల్లీ ఎక్కడ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటారో ఆయా ప్లేస్లలో ఈ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ని పెట్టడం జరుగుతుంది. వారు కూడా టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా డిఎడ్ బిఎడ్ 2 అర్హతలు కలిగిన వాళ్ళు ఈ యొక్క టెట్ పేపర్ 1 రాసుకోవడానికి అర్హులు. టెట్ పేపర్ 1 ఎవరు రాస్తారు? ఎవరైతే డిఎడ్ చేసి ఉంటారో అంటే టీటీసీ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుంది. బట్ ఇన్ ప్రీవియస్ అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ బీఈడి చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క ఎస్జిటి పోస్టులకి అర్హులుగా ఉండేది. ఎస్జిటి చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బీఈడి కూడా క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటాయి, లేకపోతే ఓన్లీ బీఈడి మీద ఎస్జిటి జాబ్ కొట్టుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క టెట్ పేపర్ 1 యాజ్ పర్ ద రెగ్యులేషన్స్ ప్రకారం రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా పేపర్ 2 రాయడానికి అర్హులు ఎవరవుతారన్నప్పుడు ఈ క్రింది ఉపాధ్యాయులు పేపర్ 2 రాసుకోవడానికి అర్హులుగా భావించడం జరుగుతుంది. మై డియర్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్లు ఎవరైతే పనిచేస్తున్నారో అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి టీచర్స్ ఉంటారు కదా, అటువంటి టీచర్స్ అందరూ కూడా ఈ యొక్క పేపర్ 2 రాయవలసి ఉంటుంది. సో ఈ పేపర్ 2లో కూడా 2 పేపర్స్ ఉంటాయని చెప్పాను. అకార్డింగ్ టు మెథడాలజీస్ మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ చేస్తున్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఎవరైతే సోషల్ స్టడీస్ చెప్తున్నారో స్కూల్ అసిస్టెంట్గా వారందరూ కూడా టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా లాంగ్వేజెస్ చెప్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ అందరూ కూడా టెట్లో సోషల్ స్టడీస్కి సంబంధించిన పేపర్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫ్రమ్ గురుకులాల్లో టీజీటీస్గా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ పండిట్స్ అండ్ హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు రైట్ ఫర్ ద టెట్ పేపర్ 2. అంటే ఎస్జిటీస్, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ అందరూ టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాలి. అండ్ స్కూల్ అసిస్టెంట్స్, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్స్, హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో ఇంతకుముందే నేను మెన్షన్ చేసినట్టుగా ఓసీ వాళ్ళు 90 రావాలి, బీసీ వాళ్ళు 75 రావాల్సి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ 60 మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసినప్పుడు సో దీస్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే టెట్ లాస్ట్ టైం రాసి కొంచెం ఈజీగా తీసుకోవడం ప్లస్ రెండోది సమయం లేకపోవడం వల్ల హర్రీబరీగా ప్రిపరేషన్ చేసి క్వాలిఫై అయిపోతాంలే, క్వాలిఫికేషన్ మార్క్సే కదా మనకి అన్న ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యి షాకింగ్ రిజల్ట్స్ వచ్చినటువంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఎగ్జామ్ రాసేవాళ్ళు, లాస్ట్ టైం డిస్క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, లాస్ట్ ఎగ్జామ్లో ఎంతమంది ఎగ్జామ్ రాయడం జరిగింది, టెట్ పేపర్ 1లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, పేపర్ 2లో ఎంతమంది క్వాలిఫై అయ్యారనే ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క పోస్టర్ ద్వారా నాకున్నటువంటి సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీఎస్ స్పెషల్
టెట్ 2026 ఇన్ సర్వీస్ టీచర్స్ షాకింగ్ రిజల్ట్స్. మీరు హెడ్లైనే చూస్తుంటారు. షాకింగ్ రిజల్ట్స్ అని ఎందుకు పెట్టడం జరిగింది అంటే లాస్ట్ టైం కేవలము ఆల్మోస్ట్ ఓవరాల్గా 37.29% పీపుల్ మాత్రమే, అంటే ఒక 100 మంది రాస్తే ఇన్ సర్వీస్ టీచర్స్, దాంట్లో 37% పీపుల్ మాత్రం, అంటే ఒక 37 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. సో దట్స్ వై దిస్ అ వెరీ షాకింగ్ రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈసారి ప్రిపేర్ అయ్యేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో ప్లానింగ్ని, ప్రిపరేషన్ని ఖచ్చితంగా కొంత టైంని కేటాయించి ప్రిపరేషన్ కొనసాగించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మై డియర్ టీచర్స్, ఇన్ సర్వీస్ టీచర్స్ ఓవరాల్ రిజల్ట్స్ చూసుకున్నప్పుడు లాస్ట్ 2026 టెట్లో మరి రాసినటువంటి ఎగ్జామినేషన్లో భాగంగా ఇన్ సర్వీస్ టీచర్స్ ఎంతమంది అప్లై చేశారనుకున్నప్పుడు మరి టోటల్గా ఎపియర్డ్ ఇన్ సర్వీస్ టీచర్స్ 23,623, అంటే 23,623 మంది గవర్నమెంట్ టీచర్స్ లాస్ట్ టెట్కి అప్లై చేయడం జరిగింది. దాంట్లో క్వాలిఫైడ్ పర్సన్స్ ఓన్లీ 8,809. ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి 23,623 ఎక్కడ, 8,809 నెంబర్ ఎక్కడ, మీరు ఇక్కడ గమనించినప్పుడు సో ఓవరాల్గా డిజాస్టర్ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. అంటే 37.29% పీపుల్ మాత్రమే ఇక్కడ క్వాలిఫై అవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకున్నప్పుడు మరి పేపర్ 1లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది అప్లై చేశారన్నప్పుడు టెట్ పేపర్ 1 అంటే ఎవరైతే 1 to 5th బోధిస్తారో అండ్ దోస్ టీచర్స్ ఆర్ కాల్డ్ ఎస్జిటి టీచర్స్ అంటారు. ఎస్జిటి టీచర్స్ షుడ్ హ్యావ్ టు క్వాలిఫై టెట్ పేపర్ 1. మరి ఇక్కడ అప్లై చేసింది ఎంతమంది అన్నప్పుడు 11,890 మెంబర్స్ హ్యావ్ బీన్ అప్లైడ్ ఫర్ ద టెట్ ఎగ్జామినేషన్. మరి 11,890 మంది అప్లై చేస్తే కేవలము 6,251 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. అవుట్ ఆఫ్ 11,890, 6,251 టీచర్స్ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ ఇన్ ద లాస్ట్ టెట్ ఎగ్జామినేషన్. సో పాస్ పర్సంటేజ్ చూసుకున్నప్పుడు కొంత స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళతో టెట్ పేపర్ 2తో చూసుకున్నప్పుడు పేపర్ 1 కొంతమంది చాలా వరకు క్వాలిఫై అయ్యారు, అంటే 52%, అంటే ఇట్స్ నాట్ అన్ యావరేజ్ మార్క్స్. అండ్ జనరల్గా కూడా టెట్ నిర్వహించినప్పుడు రెగ్యులర్ టెట్లో కూడా 52-53% మంది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. రిజల్ట్స్ వెన్ కంపేర్ టు టెట్ పేపర్ 2 చూసుకున్నప్పుడు టెట్ పేపర్ 1 వాళ్ళు ఆల్మోస్ట్ 50% క్వాలిఫై అవ్వడం జరిగింది. బట్ ఈవెన్ దో ఈసారి ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో నోబడీ కెన్ సే, కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది సీరియస్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా పేపర్ 2కి సంబంధించిన మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో టోటల్ 11,205 టీచర్స్ హ్యావ్ బీన్ అప్లైడ్ ఫర్ ద టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్కి అప్లై చేస్తే కేవలము 2,758 మంది టీచర్స్ మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ పాస్ పర్సంటేజ్ చూసుకున్నప్పుడు సో 38.27% టీచర్స్ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ ఇన్ ద లాస్ట్ ఎగ్జామినేషన్. అండ్ యాజ్ వెల్ యాజ్ పేపర్ 2 చూసుకున్నప్పుడు ఎపియర్డ్ టీచర్స్ వచ్చేసి 4,528 అండ్ క్వాలిఫైడ్ వచ్చేసి జస్ట్ 1,088, అంటే ఒక 4,500 మంది సుమారుగా ఎగ్జామ్ రాస్తే దాంట్లో జస్ట్ ఓన్లీ 1,000 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 24.05% పీపుల్ క్వాలిఫై అవ్వడం జరిగింది. వెన్ కంపేర్ టు పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన టీచర్స్ కొంచెం వెనకబడడం జరిగింది. ఆల్మోస్ట్ 25-30%లో మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. దీనికి బేస్ మేజర్ ఇంపార్టెంట్ కంటెంట్ కూడా కొంచెం టెట్ పేపర్ 2 వాళ్ళకి హయ్యర్ లెవెల్లో ఉండడం జరుగుతుంది. అండ్ కొంత సీరియస్ ప్రిపరేషన్ కొనసాగిస్తేనే మరి ఈ యొక్క టెట్లో క్వాలిఫై మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ క్వాలిఫై అయిన వాళ్ళలో కూడా చాలా వరకు ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీకి సంబంధించినటువంటి టీచర్సే చాలామంది క్వాలిఫై అవ్వడం జరిగింది. బికాస్ ఇక్కడ అవుట్ ఆఫ్ 150, 60 మార్క్స్ కొంత ప్రిపరేషన్ కొనసాగిస్తే క్వాలిఫై అవ్వడం ఈజీ. అండ్ అదేవిధంగా ఇంకొంత మెరుగైనటువంటి ప్రిపరేషన్ చేసినట్టయితే 75 మార్క్స్ తెచ్చుకోవడం కూడా ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. బట్ 90 మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఓసీ వాళ్ళకి కొంచెం పరీక్షా సమయంగా భావించవచ్చు. అంటే 90 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 అంటే మంచి క్లవర్ మార్క్స్గా భావించాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఓసీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కొంత సీరియస్ ప్రిపరేషన్ చేస్తేనే మీరు 90 మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రిపరేషన్ ప్లానింగ్లో కొన్ని టెక్నిక్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అటువంటి టెక్నిక్స్ని ఫాలో అవుతే డెఫినెట్లీ మీరు మోర్ దాన్ 90 మార్క్స్ కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఈజీ వే ఆఫ్ ట్రిక్స్ ప్రిపరేషన్ ప్లానింగ్ అంతా కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు నిరంతరం అందుబాటులో ఉండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మిమ్మల్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మై డియర్ టీచర్స్, ఓవరాల్
ఓవరాల్గా మీరు చూసినప్పుడు ఇక్కడ టెట్ పేపర్ 2లో చాలా తక్కువ పర్సెంటేజ్ క్వాలిఫై అవ్వడం జరిగింది. పేపర్ 1లో 52% అంటే కొంత యావరేజ్గా పర్లేదని అనిపించడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో వారందరూ కూడా ఈ షాకింగ్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ రాబోయేటటువంటి మరి ఎగ్జామినేషన్లో మీరు అందరూ కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా సీరియస్ ప్రిపరేషన్ అనేది నీడెడ్. మై డియర్ టీచర్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్గా పనిచేస్తున్నారో వారికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టీచర్స్గా పనిచేస్తూ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ బుక్స్ పట్టుకొని చదవాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. దీన్ని బేస్ చేసుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫ్రమ్ లాస్ట్ 20 years వీఆర్ గివింగ్ కోచింగ్ ఫర్ టెట్, డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్, గ్రూప్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ 1 lakh people have been trained and almost 10,000 people have been got selected in different competitive examinations. సో మన యొక్క విద్యార్థులు సాధించిన విజయాలని మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూస్ రూపంలో కూడా ఉండడం జరిగింది. మరి వీ హ్యావ్ ఎ బ్రాంచెస్ ఫ్రమ్ హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం. ఫ్రమ్ లాస్ట్ 20 years వీఆర్ గివింగ్ కోచింగ్ ఫర్ ఆఫ్లైన్ అండ్ అదేవిధంగా ఎవరైతే కోచింగ్ రాలేనటువంటి విద్యార్థుల కోసం ఆన్లైన్లో కూడా క్లాసులు అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ టెట్లో ఆల్మోస్ట్ 7,000 టీచర్స్ మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యాప్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది టీచర్స్ హూ టేకెన్ అవర్ యాప్ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ ఇన్ ద టెట్ ఎగ్జామినేషన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2. అదే ఇన్స్పిరేషన్తోని మోర్ రిజల్ట్స్ సాధించాలన్న ఉద్దేశంతోనే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యాప్లో మరి టెట్ పేపర్ 1, టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ లేటెస్ట్ క్లాసెస్ అనేవి ముందు తీసుకురావడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్గా అతి తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా డిజిటల్ బోర్డు మీద లేటెస్ట్ క్లాసెస్ అనేవి ముందు తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా మరి ఇన్ సర్వీస్ టీచర్స్ కోసమని స్పెషల్గా బిగ్ ఆఫర్ కూడా మీ ముందు తీసుకురావడం జరిగింది. మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆన్లైన్ని పర్చేస్ చేసినటువంటి టీచర్స్ అందరికి కూడా స్పెషల్గా బిగ్ ఆఫర్లో భాగంగా 10,000కి వచ్చేటటువంటి ఈ కోర్సెస్ని జస్ట్ మీకు ఆఫర్లో 1,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ 1,000 రూపీస్లోనే మీకు 2 టెట్లకి మీకు ఈ వ్యాలిడిటీ ఉండే విధంగా 1 year వ్యాలిడిటీతోనే మీకు ఈ యొక్క టెట్ క్లాసెస్ అనేవి ఆన్లైన్ అని మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి ఈసారి టెట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో అన్ఫార్చునేట్లీ ఈ రిజల్ట్స్ రాకపోతే మళ్ళీ నవంబర్లో కానీ డిసెంబర్లో మరో 6 monthsలో టెట్ రావడానికి అవకాశం ఉంది. స్పెషల్ టెట్ అనేది ఆ యొక్క టెట్కి మళ్ళీ ఇంకోసారి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలంటే అమౌంట్ అవుతుంది. కాబట్టి ఈ బిగ్ ఆఫర్లో 1,000 రూపీస్కి మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 1 year వ్యాలిడిటీతోని ఈ యొక్క క్లాసెస్ అనేవి మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మై డియర్ టీచర్స్, సో అవనిగడ్డ కోచింగ్ సెంటర్ తెలంగాణ స్పెషల్ టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ పాపులర్ ఆన్లైన్ కోచింగ్, బిగ్గెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఆఫర్. టీఎస్ టెట్ పేపర్ 1 ఫుల్ కోర్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అండ్ అదేవిధంగా దాంతోపాటు టెస్ట్ సిరీస్, అంటే కేవలం వీడియోస్ చూడడం వల్ల కాకుండా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మోర్ యాక్యురసీ అండ్ మోర్ స్పీడ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ టీచర్స్, మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ గత 20 సంవత్సరాల నుంచి కండక్ట్ చేసే ప్రతి కోర్సు కూడా ఎవ్రీడే ఓఎంఆర్ షీట్ మీద ఎగ్జామ్ నిర్వహించి వెంటనే రిజల్ట్స్ ఇచ్చి టాప్ 3 ర్యాంక్స్ని నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. దాంతో విద్యార్థి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడు, వారి యొక్క స్పీడ్ అండ్ యాక్యురసీ కూడా పెంచుకోవడానికి ఎగ్జామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అంటేనే నెంబర్ ఆఫ్ మాక్ టెస్టులు. కాబట్టి మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యాప్లో కూడా కేవలం వీడియోసే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఒక చాప్టర్ చదువుకొని వెంటనే ఎగ్జామ్ రాస్తే వెంటనే రిజల్ట్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కోర్సు సాధారణంగా 10,000 ఉంటుంది. మరి 1 year వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. జస్ట్ 1,000 రూపీస్ పే చేసుకుంటే ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఫుల్ కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ జస్ట్ ఓన్లీ 1,000 రూపీస్. అంటే 10,000 రూపీస్ ఉండే కోర్సు జస్ట్ 1,000 రూపీస్కి 1 year వ్యాలిడిటీలో ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ జస్ట్ ఓన్లీ 1,000 రూపీస్కి 1 year వ్యాలిడిటీతోనే మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఆఫర్ అనేది జస్ట్ ఓన్లీ 24 hours మాత్రమే అందుబాటులో
అందుబాటులో ఉంటుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఈ కోర్స్ అనేది 6 monthsకి 5,000గా, 1 yearకి 10,000గా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్గా ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా మన ఆన్లైన్ని పర్చేజ్ చేసుకున్నట్టయితే మన యొక్క సీనియర్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో మీకు గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్లో కీ పాయింట్స్ కనుక మీరు గమనించినట్టయితే అవనిగడ్డ టాప్ ఫ్యాకల్టీస్తోని ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేవి తయారు చేయడం జరిగింది. కంప్లీట్గా డిజిటల్ బోర్డుతోని, లేటెస్ట్ సిలబస్తోని, అతి తక్కువ సమయంలో విద్యార్థి ఎక్కువ అవర్స్ ఆన్లైన్ వీడియోస్ చూడకుండా సరైనటువంటి కీ పాయింట్స్ అన్నిటిని కూడా ఎగ్జామ్ని బేస్ చేసుకొని వీడియోస్ అనేవి తయారు చేయడం జరిగింది. ఇప్పటికే మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆన్లైన్లో ఆల్మోస్ట్ ఒక 2,000 పీపుల్ పర్చేజ్ చేసుకొని చదవడం జరుగుతుంది. సో ఇన్ సర్వీస్ టీచర్స్ కోసం కూడా మన యొక్క టాప్ సీనియర్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, మెథడాలజీస్ అందరూ కూడా మినిమం 20 years నుంచి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మరి వేలాది మందికి కోచింగ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 100 టెట్ బ్యాచ్లకి బోధించినటువంటి సీనియర్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో ఆన్లైన్ క్లాసెస్ అనేవి రెడీ చేయడం జరిగింది. మై డియర్ టీచర్స్, లేటెస్ట్ తెలంగాణ టెట్ సిలబస్ క్లాసెస్ అన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. మరి ఈజీ లెర్నింగ్ ట్రిక్స్ ఫర్ టెట్ క్వాలిఫికేషన్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసమైనా ఖచ్చితంగా ఒక సీనియర్ ఫ్యాకల్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలనే గైడ్లైన్స్ కనుక మనకు అందితే డెఫినెట్లీ మన యొక్క అప్రోచింగ్, మన యొక్క టార్గెట్ కూడా తొందరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఎలా మనం టెట్లో క్వాలిఫికేషన్ సాధించాలనేది నిరంతరం కూడా మోటివేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ని కూడా షార్ట్ కట్ వేలో మీకు టీచింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిజిటల్ బోర్డు క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ మోటివేషనల్ ప్రిపరేషన్ టిప్స్, టాపిక్ వైజ్ టెస్ట్లు అండ్ గ్రాండ్ టెస్ట్లు, కంప్లీట్ రికార్డెడ్ అండ్ లైవ్ క్లాసెస్ అండ్ మొబైల్ అండ్ ల్యాప్టాప్ యాక్సెస్ ఎనీ టైమ్. అంటే మీ దగ్గర మొబైల్ ఉన్నా, ల్యాప్టాప్ ఉన్నా మన యొక్క వీడియోస్ మీకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ది కీ పాయింట్స్ ఫర్ అవర్ ఆన్లైన్ క్లాసెస్. ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్గా ఉన్నారో వారందరి కోసము ఈ యొక్క ఆఫర్ అనేది మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మై డియర్ టీచర్స్, మరి రీసెంట్గా జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో కూడా తెలంగాణ మొత్తంలో కూడా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన నల్గొండ క్యాంపస్ విద్యార్థిని వీణా స్టేట్ టాప్ మార్క్స్ సాధించడం జరిగింది. టెట్ పేపర్ 1లో 2024లో, 2025, 2026 వరుసగా మూడిట్లో మన విద్యార్థులే స్టేట్ టాప్ ర్యాంక్స్ టెట్ పేపర్ 1, పేపర్ 2లో సాధించడం జరిగింది. అదే ఇన్స్పిరేషన్తో ఆన్లైన్ క్లాసెస్లో కూడా మరి లాస్ట్ టెట్లో కానీ 2025, 2024 టెట్లో కూడా ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు చాలా మంది విద్యార్థులు, ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది స్టూడెంట్స్ హూ టేకెన్ అవర్ ఆన్లైన్ క్లాసెస్ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ అండ్ దే గాట్ గుడ్ మార్క్స్. ఆల్మోస్ట్ ఒక 110, 115, 120 మార్క్స్ ఆన్లైన్లో సాధించడం జరిగింది. అదే ఇన్స్పిరేషన్తోనే మరి మోడర్న్ టీచింగ్తోనే షార్ట్ కట్ వేలో అతి తక్కువ సమయంలో మీరు టెట్ క్వాలిఫై అయ్యే విధంగా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ సీనియర్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో మన యొక్క క్లాసెస్ అనేవి రూపొందించడం జరిగింది. మై డియర్ టీచర్స్, వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఈస్ రాబోయేటటువంటి మరి టెట్ ఎగ్జామినేషన్లో మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని, మీ యొక్క సక్సెస్లో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కూడా ఎంతో కొంత పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. మన యొక్క ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి వీడియోస్ మీరు విన్న తర్వాత, పర్చేస్ చేసిన తర్వాత 100% మీరు క్వాలిఫై అవుతామన్న నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఆ నమ్మకం ఏర్పడేలాగా మన యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేవి అద్భుతంగా మరి ప్రజెంటేషన్ డిజిటల్ బోర్డు మీద తీసుకురావడం జరిగింది. బీయింగ్ ఏ డైరెక్టర్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ డెఫినెట్లీ మరి యొక్క సీనియర్ ఫ్యాకల్టీస్ యొక్క క్లాసెస్ పిన్ టు పిన్ మీకు ఈజీ వేలో అర్థమయ్యే విధంగా తయారు చేయడం జరిగింది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ మరి పర్చేసింగ్ గురించి కానీ, బుక్స్కు సంబంధించి కూడా, అంటే మీకు బుక్స్ కూడా పర్చేస్ చేస్తుంటారు, ఆన్లైన్ బుక్స్ 2 పర్చేస్ చేయడం జరుగుతుంది. బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు ప్లీజ్ కాంటాక్ట్ అవర్ ఫోన్ నెంబర్స్ 9000654713 అండ్ 9676642050 నెంబర్స్ కనుక మీరు కాంటాక్ట్ చేసినట్టయితే మరింత సమాచారం మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.